కాకినాడ జీజీహెచ్లో నవంబర్ 17 ఎపిలిప్స్ డే సందర్భంగా రంగనాయ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఎపిలిప్స్ పరీక్షల కార్యక్రమాన్ని డాక్టర్ బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ బాబ్జీ పాల్గొని ఎపిలిప్స్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 17న ఎపిలిప్స్ డే జరుపుకుంటారని, రేపు ఆదివారం కావడంతో ముందస్తుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ ఎపిలిప్స్ అనేది ఒక భయంకరమైన జబ్బని అనుకుంటున్నారని, అది వాస్తవం కాదని, దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ అవుతుందని, దానికి ఆపరేషన్లు కూడా ఉన్నాయని, ఆపరేషన్ వల్ల కూడా తగ్గించవచ్చునని, దాని గురించి అవగాహన కలిగించడానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఎపిలిప్స్ డేని జరుపుకుంటున్నామని అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి మాట్లాడుతూ 3వ నెంబర్లో ప్రత్యేకంగా ప్రతి శనివారం కూడా మూర్ఛ వ్యాధికి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని, అస్తమానం హాస్పిటల్కి రావడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేషెంట్లు ఉపయోగించుకొని ప్రతి శనివారం 3వ నెంబర్ గల గదిలో చూపించుకొని తగిన మందులు తీసుకోవాలని, మూర్ఛ వ్యాధి పేషెంట్లు కాకినాడ జీజీహెచ్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17 నవంబరు ఎపిలెప్సీ డే ప్రపంచమంతా దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రంగరాయ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ కాకినాడలో షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎపిలెప్సీ అవగాహన సదస్సులాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, నేను యాజ్ ఏపీఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎపిలెప్సీ గురించి అందరికీ తెలియచేయాలి. పేషెంట్లకే కాకుండా పేషెంట్లు చుట్టూ ఉండే ప్రజలకు కూడా ఎపిలెప్సీ అనేది ఒక భయంకరమైన జబ్బు అని అనుకుంటారు. కాదు, దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూడా ఒక 2%కి రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అని ఉంటుంది. దానికి ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఆపరేషన్ల వల్ల కూడా ఎపిలెప్సీని తగ్గించవచ్చు. దాని గురించి అవగాహన చేయడానికి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఎపిలెప్సీ డేని ఎవ్రీ సాటర్డే వీ మస్ట్ థ్యాంక్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ సూపరింటెండెంట్ ఫర్ అలాటింగ్ 1 day ఫర్ ఎపిలెప్సీ పేషెంట్స్. ప్రతి శనివారము ఈ మూర్ఛ వ్యాధి పేషెంట్లు అందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ అనేది నిర్ధారణ చేసి వాళ్ళకి నెలకి సరిపడా మందులు ఇవ్వడానికి సూపరింటెండెంట్ గారు ఒప్పుకున్నారు. ఆవిడకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈవేళ నవంబర్ 18వ తారీఖు యాక్చువల్గా నేషనల్ ఎపిలెప్సీ డే. రేపు ఆదివారం కనుక దాన్ని పురస్కరించుకొని నేషనల్ ఎపిలెప్సీ డేని పురస్కరించుకొని ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము ఎపిలెప్సీ క్లినిక్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి శనివారం కూడా మూర్ఛ వ్యాధికి ప్రత్యేకంగా 3వ నెంబర్లో ప్రతి శనివారం కూడా మూర్ఛ వ్యాధికి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు కూడా ఏంటి అంటే వారు అస్తమానం హాస్పిటల్కి రావడానికి కష్టంగా జరుగుతుంది కాబట్టి నెలకి ఒకసారి మందులు ఇచ్చేలాగా వాళ్ళకి ఏర్పాటు చేసాం. సో నెలకి సరిపడా మందులు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి మూర్ఛ వ్యాధి పేషెంట్లు కూడా సద్వినియోగం చేసుకొని వారు ప్రత్యేకంగా 3వ నెంబర్ గదిలో ప్రతి శనివారం వచ్చి చూపించుకుంటే కనుక వారికి కష్టం లేకుండా సులువుగా చూపించుకొని వెళ్ళడానికి కూడా వీలు కలుగుతుంది. తర్వాత మూర్ఛ వ్యాధి అనేది ఏంటి అంటే పేషెంట్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎస్పెషల్లీ ఆడవారికి గర్భిణీ సమయంలో కానీ తర్వాత పిల్లల్ని చూసుకుంటానికి కానీ డే టు డే హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటానికి కూడా చాలా ఇబ్బంది. ఇది సోషల్ ప్రాబ్లం కూడా. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అదేదో సోషల్ ట్యాబు లాగా వీళ్ళకి మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్పేసి, కానీ మూర్ఛ వ్యాధి అన్నది ఏంటి అంటే అది ట్రీటబుల్, కరెక్ట్ చేయడానికి వీలు లేని వ్యాధి కాదు. కాబట్టి ముందుగానే గుర్తించి వైద్యుల సూచనల ప్రకారం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక అది పూర్తిగా నయమవుతుంది. వారు సాధారణ జీవితం అందరిలాగే గడపచ్చు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అది ప్రతి శనివారం వచ్చి 3వ నెంబర్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చూపించుకొని మందులు తీసుకొని వెళ్ళి వారిని బాగు చేసుకుంటారని ఆశిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్. కాకినాడ జీజీహెచ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ షరీఫ్ ఆధ్వర్యంలో ఎపిలిప్స్ డే. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎపిలిప్స్ వ్యాధి 100% నయమవుతుందన్న ఏపీఎన్సీఏ ప్రెసిడెంట్ బాబ్జీ. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా నవంబర్ 26న దేశవ్యాప్త ధర్నాకు పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులు తక్షణం భర్తీ చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.